ప్రపంచ మార్పుకు జరిగినటువంటి మార్పు కారణమైనటువంటి 5 ఆవిష్కరణలు ఉన్నాయి. నిప్పు అనేది కరెక్ట్, ఫస్ట్ పాయింట్. తర్వాత చక్రం తోటి రకరకాల యంత్రాలు అవన్నీ వచ్చినాయి, కరెక్ట్. ఇంకా 3 ఉన్నాయి, అవన్నీ నిజమే, అవన్నీ కరెక్టే. కానీ దానికంటే ముందు ఉన్నాయి ఇంకా ఇంకా అవన్నీ. వాటి వల్ల కూడా మార్పు జరిగింది, కరెంటు వల్ల, కంప్యూటర్ వల్ల, అచ్చు యంత్రం వల్ల మార్పు జరిగింది నిజమే. కానీ ప్రపంచ స్థితిగతులు మార్చేటువంటి ఒక 5 ఆవిష్కరణలు ఉన్నాయి. ఏం సార్? ఓకే సరే, మీరు మర్చిపోయినట్టు ఇంటి మీద జ్ఞాపకం ఉన్నారా? 5 ఆవిష్కరణలు నేను చెప్తాను, మరి మీరు తర్వాత తెలుసుకుంటారా నేను చెప్పనా? ఒకటి నిప్పు చెప్పిందో, నిప్పు చెప్పిందో, వెరీ గుడ్. చక్రం చెప్పిందో, సూపర్ సార్ మీరిద్దరు. మూడోది ఏంటంటే భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్నాడు వాస్కో డి గామా. భారతదేశం సముద్ర మార్గం కనుక్కున్న తర్వాతనే భారతదేశం నుంచి అన్ని రవాణా జరిగింది. అప్పటికే భారతదేశం డెవలప్డ్ కంట్రీ అప్పట్లోనే. ఇక్కడి నుంచి రవాణా జరగడం వల్ల, కొత్త కొత్త మార్గాలు జరగడం వల్ల భారతదేశం యొక్క ఆ నేపథ్యము, తెలివితేటలన్నీ ప్రపంచానంతా విస్తృతమయ్యాయి. ఇది 3వ ఆవిష్కరణ. 4వ ఆవిష్కరణ ఏంటంటే కొలంబస్. ఏం చెప్పి కొలంబస్ అమెరికాను కనుగొన్నాడు. అమెరికా అక్కడ అంత ట్రైబల్స్ ఉంటే ఆయన ప్రయాణం చేస్తుంటే మీకు అంతా చెప్పరా భవిష్యత్తులకంతా మీకు అంత తెలిసే ఉంటుంది అంతా. కనపడ్డ దాని పేరు పెట్టిట్టు, దానివల్ల కూడా అమెరికా డెవలప్ అయింది. ఈ ప్రపంచం అంతా స్థితిగతులు మారడం కలుగుతాను. లాస్ట్ 5వ కారణం ఉంది. ఇది 1969లో జరిగింది, అంటే ఆధునిక యుగంలో జరిగింది. ఒకటి చెప్తారు 69 అంటే వెరీ గుడ్. అంతరిక్షం. అంతరిక్షం కంటే ఇంకా 69 జరిగింది చంద్రమండల యాత్ర. చంద్రమండల యాత్ర వల్ల మొత్తం ప్రపంచం అంతా ఇక అంత ఈజీ అయిపోయింది, అన్ని గ్రహాలు వ్యవహారం తెలిసిపోయింది. ఈ 5 ఆవిష్కరణల వల్ల ఇక చాలా ఉన్నాయి, ముఖ్యమైన ఇవి అనమాట. ఇది తర్వాత టీచర్ అనే వాళ్ళు ఎలా ఉంటారని చెప్తాను నేను. టీచర్లు కొంచెం పిల్లలు ఏముండాలి, బాధ్యత కలిగి ఉండాలి. మా సార్ చిన్నప్పుడు చెప్తుంటే ఒక టీచర్కు పిల్లవాడిని చదువు రావాలని ఉండాలి. టీచర్కు పిల్లవాడిని చదువు రావాలంటే పిల్లవాడిని చదువు వస్తుంది. ఇంక చదువు వస్తే బాగుందని అనుకోవాలన్నమాట. అవునా అవునా కాదు? మీరు కాన్సన్ట్రేట్ చేయండి, పిల్లవాడు దానికి ఇయ్యాలనో రేపు 6 నెలలకు సంవత్సరానికి వస్తుంది, కాదనేది ఉంటుంది కదా, తలుచుకుంటూ వస్తుంది. కాబట్టి బాధ్యత ఉండాలి. తర్వాత పిల్లవాళ్ళకు కూడా టీచర్ మీద నమ్మకం ఉండాలి. నమ్మకాన్ని కలిగించాలంటే ఆ పిల్లలను ఏ విధంగా టీచర్ చూసుకోవాలో మనం ఆలోచించాలి. దాని మీద ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అమెరికాలో సియాటెల్లో ఒక నగరం ఉంది. ఎక్కడికైనా ఒకనా? సియాటెల్ నుంచి న్యూయార్క్. సియాటెల్ నుంచి న్యూయార్క్ పోవడానికి ఫ్లైట్లోనే 5 గంటలు 6 గంటలు పడుతుంది. మన భారతదేశంలో మద్రాసు నుంచి శ్రీనగర్ పోవడానికి 3.5 గంటలు పడుతుంది ఫ్లైట్. అమెరికాలో అదే దేశంలో సియాటెల్ నుంచి న్యూయార్క్ రావాలంటే 4-5 గంటలు టైం పడుతుంది. అయితే ఆ ఫ్లైట్లో సియాటెల్లో ప్రయాణికులంతా ఎక్కి న్యూయార్క్ వస్తున్నారు. మధ్యలో అనేక పర్వతాలు ఉంటాయి, ఈదురు గాలులు వస్తుంటాయి, చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఆ ఫ్లైట్ అంతా కూడా మధ్యలో ఆ పర్వతాల మీద ప్రయాణిస్తున్నప్పుడు అంత ఒడుదుడుకులు, అంత కదలికలు వస్తూ ఉంటాయి, బాగా డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాయి. విమానం ఎక్కిన ఎవరన్నా ఎంతమందికి చేయదు, ఎక్కడో వెంటనే ఎక్కాలి విమానం. చిన్న కోరికైనా మాకు అనుభవించుకోరా, విమానాలు ఎక్కండి, ఒక అనుభవం వస్తుంది. అందరు విమానాలు ఎక్కండి సార్, 500, 600, 1000 రూపాయలు పెడితే తిరుపతి వేరు పోతప్పుడు కూడా కొత్త ట్రైలర్ అండి, లేదా పోయేటప్పుడు ట్రైలర్, వచ్చినప్పుడు ఫ్లైట్ అండి. చిన్న కోరిక తీసుకుంటుంది. ఫ్లైట్ ఒక అనుభవం ఉండాలి. అయితే అమెరికాలో సియాటెల్ నుంచి న్యూయార్క్ వస్తున్న మధ్యలో అది డిస్టర్బెన్స్ అవుతూ ఉంటే అందరూ భయపడతారు, చాలా భయపడతారు. ఫ్లైట్లో ఎక్కినప్పుడు అదంతా కిందికి అంటుంటే మనకి ఎంత ధైర్యం
భయం అవుతుంది, చాలా భయం అవుతుంది. నేను నాకు అనుభవం బాగా మధ్యలో అది కూర్చుంది అనుకో, అమ్మ ఉంటామా పోతామా ఏం పోగానే భయం అవుతుంది అనమాట, బాగా భయం అవుతుంది. ఏకాప్ అది కాదు కానీ ఇంకా మధ్యలో చాలా భయం అవుతుంది. భయం అయితే అందులో ఉన్నటువంటి జనాలంతా బాగా అరుస్తుంటారు, భయపడుతుంటారు, ఏడుస్తుంటారు, వాళ్ళ దేవుళ్ళు ప్రవేశిస్తారు. ఒక్కొక్కసారి ఇంకా ఎక్కువ అవుతుంటే ఇంకా భయపడతారు, ఇంకా ఇబ్బంది పడతారు, పడిపోద్దా భయపడతారు. పైలట్ ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా ఆ వాతావరణ పరిస్థితులను బట్టి అది ఇబ్బందిగా ఉంటుంది. అయితే అందరూ ఫ్లైట్లో ఉన్నటువంటి 250 మంది బాగా అరుస్తూ ఉన్నారట, భయపడుతుండటం, వాళ్ళ దేవుళ్ళను మొత్తా ఉండటం. ఫ్లైట్లో ఇది జరిగిన విషయం, ఒక 20 సంవత్సరాలకి జరిగిన విషయం. అరుస్తూ ఉంటే ఒక దగ్గర కిటికీ పక్కన కూడా ఒక 13 సంవత్సరాల పిల్లవాడు గేమ్స్ ఆడుతున్నాడు. అప్పుడే కొత్తగా సెల్ వచ్చినాయి, ఆ సెల్లో గేమ్ ఆడుతున్నాడు. చాలా హాయిగా గేమ్స్ ఆడుతున్నాడు, ఏ మాత్రం పట్టించుకోలేదని మిగతా వాళ్ళంతా అరుస్తూ ఉంటే అందరూ భయపడుతూ అరుస్తూ ఏడుస్తూ ఉన్నారు. అందరూ ఆ పిల్లవాడిగా కాన్సన్ట్రేషన్, వీడు ఏం మాట్లాడతలేడు, హాయిగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు అని. అయిన తర్వాత దిగేటప్పుడు ఆల్రెడీ న్యూయార్క్ వచ్చి దిగిపోతున్నప్పుడు ఒక ఆయన పుస్తకత్తుడు, ఒక ఆయన నాలాంటి ఉంటాడు కదా, పుస్తకత్తుడు పోయి ఏంద్రా నీకు భయం కాలేదే, మనిషి వారు రాక్షిస్తున్నారు, నువ్వు నీ గద ఉరికి వాడి నువ్వు అతనేమో కష్టం అని ఏంద్రా కారణం అని అడిగినట్ట. అడిగితే వాడు చెప్పినట్ట, సార్ నేను ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఆ పైలట్ను చూసిన, ఆ పైలట్ నేను న్యూయార్క్లో చదువుకున్నప్పుడు నాకు 4th క్లాస్లో మ్యాథ్స్ చెప్పిన టీచర్ సార్ ఆయన, తర్వాత పైలట్ అయినా ఆ సార్ మీద నాకు నమ్మకం ఉందన్నట. 4th క్లాస్ మ్యాథ్స్ చెప్పిన సార్ మీద నమ్మకం ఉంది ఆయనకు, కాబట్టి ఏం కాదని నాకు ధైర్యం ఉంది, అందుకే నేను ఏం భయపడలేదు. ఇప్పుడు ఎంత నమ్మకం, ఇట్లాంటి నమ్మకాన్ని కలిగించాలి. కలిగిస్తే పిల్లవాళ్ళు మనం మర్చిపోతారు ఎప్పుడు. తర్వాత మీ స్కూల్లో ఇప్పుడు 20, 30, 50, 60 మంది ఉన్నారు ఏదైనా స్కూల్లో? 60 మంది ఉన్న స్కూల్ ఉన్నారా? ఉన్నాయా? వెరీ గుడ్. 60, 70 మంది ఉన్నదా? 100 ఉన్న స్కూల్ ఉందా? లేదు కదా. అయితే మనం రోజు రకరకాల విషయాలు చెప్పొచ్చు, మనం రోజు పాఠాలే కదా చెప్పాల్సింది. ఇప్పుడు మీరంతా లేడీస్ ఉన్నారు కదా, అందరి పెళ్ళిళ్ళు అయినాయి కదా, అందరి పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళైనాక ఇప్పుడు నేను ప్రతి దగ్గర చెప్తున్నాను, మొన్న మా లేడీస్ ట్రైనింగ్ అయితే ఆ దగ్గర చెప్తున్నాను, అరే మీకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినాయి కదా, పెళ్ళి కాకముందుకు నువ్వు పెళ్ళి అయిన తర్వాత నీకు ఏ సంఘటనలు ఎదురైపోయింది, భర్తతో ఎలా జీవించాలి, అత్తని ఏ విధంగా గౌరవించాలి, మరుదులను ఏ విధంగా చూడాలి, ఆడబిడ్డల పరిస్థితి ఏందని కూడా చెప్పాడు. చెప్పారు ఎవరు? మరి చదువు ఏం చదువు? ఈ పుస్తకాల చదువా? అది తెలియగానే కదా చాలా ఇబ్బంది పడేది లేడీస్ ఉంటారు. మరి అది ఎవరు చెప్పాలి? తల్లిదండ్రులు చెప్పాలి, నెక్స్ట్ టీచర్లు చెప్పాలి. టీచర్లు చెప్తే అక్కడ కొంచెం ఆలోచన వస్తుంది, మారుతుంది. అది ఏది చెప్పకుండా తీసుకుపోయి ఒక పెళ్ళైన అమ్మాయిని తీసుకుపోయి, అది మరి సెటిల్డ్ మ్యారేజ్ తీసుకుపోయి 20 ఏళ్ళకి 22 వాళ్ళ ఇంట్లో ఇస్తే, వాళ్ళ ఇంట్లో ఎవడు ఏందో తెలియదు, ఎట్లా కూర్చోవాలో తెలియదు, ఎట్లా చేయాలని తెలియదు, ఏం మాట్లాడడం తెలియదు. ఇదంతా అర్థమయ్యేసరికి కనీసం ఒక సంవత్సరం పడుతుంది. పడతారు. కొంతమంది 5 ఏళ్ళలో అర్థమే కాదు. కొంతమంది అత్తలు వెయిట్ చేస్తుంటారు, ఏం దొరుకుతుందా అని వెయిట్ చేస్తుంటారు. మీరు అత్తలైనా మీరేంటే చేస్తారు. ప్రతి కొడలు ఇట్నే అంటది, ప్రతి కొడలు అత్త అయిన వరకు ఇట్నే అంటది. అందుకే అట్లా అందువల్ల ఇది పాఠం అంటే అదండి, మనం చెప్పేటువంటి లెసన్తో పాటు ఇట్లాంటివి చెప్పాలి. చెప్తే అది నిజమైనటువంటి వ్యక్తిత్వ వికాసాన్ని చేసినట్టు లెక్క. మనం ఏమనుకుంటామంటే అది మన పని కాదనుకుంటాం. ఒక ఎగ్జాంపుల్ ఉంది. నేను 2023లో ఒక బ్రహ్మకుమారి ఈశ్వరి అని పేరిందరు, అక్కడ గజ్జిబౌలిలో ఒక పెద్ద యోగా సెంటర్ ఉంటుంది. అక్కడ మెయిన్ సెంటర్ ఉంటుంది. అక్కడ యోగాలు, ఈ ప్రాణాయాలు నేర్పిస్తుంది. నేను చౌటుపల్లిలో పనిచేస్తున్నప్పుడు సెలక్షన్ చేసి నన్ను సెలెక్ట్ నేను పోయి 15 రోజుల కోర్సు అయిపోయిన తర్వాత గెస్ట్లు ఇట్లనే ఒక్కొక్కని చెప్పేసి మాట్లాడుతున్నాను. అప్పుడు బ్రహ్మకుమారి ఒక ఆమె హెడ్ ఉండే, మా పేరు రాధిక అని ఒక ఆమె. ఆమె ఒక స్పీచ్ ఇచ్చిందని ఒక మాట్లాడి ఆమె సొంత అనుభవం చెప్పింది. అయితే అక్కడ ఈ బంధువులకు, భార్యాభర్తలకు, తల్లిదండ్రులకి ఇబ్బంది అయితే వాళ్ళు కన్సర్న్ ఆ పిల్లలు తీసుకుని వాళ్ళ దగ్గర తీసుకొని 2-3 నెలలు ఉంచుకొని వాళ్ళని మామూలుగా నార్మల్ చేసి వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు. కౌన్సిలింగ్ చేస్తారు, బాగా ఇంట్లో ఉంచుకొని కౌన్సిలింగ్ చేస్తారు. ఒక అమ్మాయి, అప్పట్లో ఒక అమ్మాయి, అందమైన అమ్మాయికి పెళ్ళి అయ్యింది. అవుతున్నాయి సార్, అందమైన అమ్మాయి పెళ్ళి అయ్యింది. అబ్బాయి కూడా చాలా స్మార్ట్ ఉంటుంది. అందమైన అమ్మాయి అంటే అమ్మాయి చూసుకుంటాడు కదా.
అబ్బాయి అందంగా ఉన్నాడు, అమ్మాయి ఇంకా అంతగా అందంగా ఉంది. ఈయన సాఫ్ట్వేర్, ఆమె సాఫ్ట్వేర్. అప్పుడే 1 లక్ష ఇస్తాం. జరిగిన తర్వాత పెళ్ళి అయింది. పెళ్ళైన తర్వాత వాళ్ళకు పెద్ద కారు, అట్టహాసం, బాగా డబ్బులు ఉన్నారు. అత్తగారింటి పోయింది అమ్మాయి. పోయినాక 6 నెలలకు సంవత్సరానికి పీచి పెట్టింది ఊరని. మీరు అత్తగారింటి పోయిన పీచి పెట్టి. అరే తల్లిదండ్రులకి బాగా అడిగింది, ఎందుకు ఊర పిల్లవాడు మంచిది, చాలా మంచివాడు, స్మార్ట్ ఉంది, కారు ఉంది, ఇల్లు ఉంది, బయట విల్లా ఉంది, అన్ని రకాల సౌకర్యాలు, ఎందుకు నేను బోరని పెట్టింది. లేడీస్ ఏదైనా మాట ఉంటే ఎట్లుంటారు? ఉండి పక్కకి అర్థం కాకుండా భర్తను సంగనాగా పెట్టరు. అవునా కదా? పెట్టాల్సిందేనా? అట్లా ఇబ్బంది పెట్టి ఎంత అడిగినా చెప్పలేదు. చెప్పేసరికి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నప్పుడు చిన్న అత్త మామూలు డౌట్ వచ్చింది, ఎందుకు చెప్పలేదని చెప్పేసి ఒక 2 నెలలు 3 నెలలు చూసి చెప్పకపోయేసరికి ఈ రాధిక దగ్గర పట్టుకొచ్చింది. ఈ అమ్మాయి పట్టుకొచ్చి మాకు చెప్తలేదు, అత్తగారింటి బోనంటుంది, జర నువ్వేమని చూడమ్మా అని చెప్పేసి ఆమె దగ్గర ఉంచిపోయావు. 1 నెల రోజులు ఉంచుకుర్రు. 1 నెల రోజుల్లో కూడా ఇంత అన్నీ చెప్తలేదట. నెల తర్వాత ఒక 4-5 రోజులకి చెప్పురా, ఏందో భర్త చెప్పురా అంట. ఆమె బాగా తెలివైన అమ్మాయి, ఇంజనీరింగ్ చేసింది, జాబ్ చేస్తుంది, బాగా తెలివైన అమ్మాయి. ఏందిరా ప్రాబ్లం, భర్తకి ప్రాబ్లం అయి ఉంటుంది, ఏ ప్రాబ్లం లేదండి. మరి ఎందుకు పోతలేవు అని అంటే చాలా చిన్న అంశం. అంటే దీనికి కూడా అనిపిస్తుంది మనకు, చూసే విధానం బట్టి ఉంటుంది. అయితే ఆ అమ్మాయి ఏంటి చిన్న విషయం అది మీకు, అదే దీనికి కూడా అనిపిస్తుంది మనకు. అయితే రోజు భర్త భార్య ఇద్దరు వేరే దగ్గర ఉంటున్నారు అన్నమాట, తల్లిదండ్రుల దగ్గర కాకుండా వాళ్ళ కంపెనీ దగ్గర ఒక ఫ్లాట్ అక్కడ ఉంటున్నారు. రోజు భోజనం చేస్తున్నప్పుడు, రోజు కలిసి భోజనం చేస్తారు కదా సాధారణంగా, కొత్త పిల్లలు తర్వాత ఎవరు చేయడు, తర్వాత నీరు నాదొక అంతేనా కదా? మీరంతా కలిసి చేస్తున్నారు, కలిసి చేయండి అమ్మా. భోజనాలు పిల్లలతోటి భర్త అందరూ కలిసి చేయండి. అది తొందరగా చేయండి. కలిసినప్పుడు చాలా హాయిగా మాట్లాడుకోండి. గది లేకపోయా, ఇది లేకపోయా, మనం మాట్లాడుకోండి. భోజనం చేసినప్పుడు చాలా హాయిగా, చాలా ప్రశాంతంగా, చాలా ఇష్టంగా ఉండాలి. భోజనం చేసేటప్పుడు పంచదార పెట్టుకోకూడదు. అట్లా భోజనం చేస్తున్నప్పుడు ఈ అమ్మాయి ఏం జరిగి చెప్పడానంటే, భోజనం చేస్తున్నప్పుడు మా ఆయన అన్నం తింటున్నప్పుడు అన్నం సప్పరిస్తున్నాడు. చారు పోసుకొని భోజనం చేస్తున్నప్పుడు చారు దగ్గర కారుతా ఉంది. చారు పెరిగేసుకొని అన్నం తింటుంటే ఆ పెరుగంతా పెదాల కడుతుంది. చేతిలో అన్నం కలుపుతున్నప్పుడు ఈ ఏళ్ళ మంది దగ్గర వస్తుంది అన్నం కలుపుతుంటే, కొంతమంది అసహ్యం కలుపుతారు. ఇళ్ళకి అన్నం మీరు పెరుగన్నం తింటారు, ఇట్లా పిసికి వేస్తున్నాడు. ఇళ్ళకి వెళ్తుంటే బయటకు వెళ్ళి ఇవన్నీ చూసిందట. ఒక 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు 100 సార్లు చెప్పినట్టు ఆడ మానలే. అయితే ఈమెకి ఎంతసేపటికి అది చూస్తుంటే అసహ్యం అనిపిస్తుందట. అరే వీడు ఎవడు, ఎందుకే మంచి బాగున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఈ చిన్న అంశాన్ని మార్చుకోలేకపోతుందని చెప్పేసి అడిగింది వదిలేసి. అసలు ఇది వదిలేసే పాయింటేనా? అసలు వదిలేసే పాయింటేనా? ఆమె దృష్టిలో కాదు, మన దృష్టిలో కూడా చాలా పెద్ద అంశాలు ప్రభావం చూపవు, చిన్న అంశాలే ప్రభావం చూపుతాయి. చిన్న అంశాలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఈ చిన్న అంశంతోటి ఆమె వదిలేసి ఇక తర్వాత మళ్ళీ బతిలాడి ఆ పిల్లగాన్ని పిలిపించి చాలా కౌన్సిలింగ్ అతను కల్పించింది అనుకోండి. అంటే ఇప్పుడు ఈ అన్నం కలపాలని ఎవరు చెప్పాలి? అన్నం తింటున్నప్పుడు షారు ఏరానికి కారోత్తరం చెప్పాలి, తల్లిదండ్రులు చెప్పాలి. ఇప్పుడు మీరు మధ్యాహ్నం భోజనం పిల్లలు చేస్తారు కదా, ఎప్పుడైనా చెప్పినారా మీరు ఏళ్ళతో అన్నం కలపాలని? వెరీ గుడ్. అన్నం తింటప్పుడు కూడా మధ్యలో ఇట్లా పెదాలు ఇట్లా తట్టున్నారు. ఎందుకని? బంక దాల్పు ఎదురుగా కూర్చొని మీరు టేబుల్ ఎదురు కూర్చుంటే అన్నం తింటే బంక దాల్చుకుంటే మన తిరుపతి అవుతుందా? మొన్న ఈ మధ్య నేను పాలమాగులో ఒక ఊరు ఉంది కదా, పాలమాగ పేరు శంషాబాద్ దగ్గర పాలమాగ. ఆ స్కూల్కు నేను వార్షికోత్సవ మీటింగ్ పోయితే అక్కడ ఒక సారు నేను మాత్రం భోజనం పెట్టి రాత్రి 10 గంటలకు తింటున్నా భోజనం. నాకు ఎదురుకున్న సార్ అట్టే చేస్తున్నాడు. ఓరు నాయన, నేను చెప్పిన ఎగ్జాంపుల్ నాకే తాకింది. అసలు అంటే ఒక 10 నిమిషాలు నవ్వుకోవడం అంతే. కానీ అది చెప్తున్నా నేను. ఆయన కూడా ఒక ఎంబీఓ సార్, అక్కడ ఏదో ఎంబీఓ ఆయన. మీకు అందరికీ సార్కు తెలుసా? తర్వాత చెప్తారు. అయితే అంటే చిన్న విషయం అంటే ఎక్కువ ప్రభావం చూపుతుంది.
కాబట్టి పిల్లలకి తల్లిదండ్రుల తర్వాత టీచర్లు చాలా బాధ్యత తీసుకోవాలి. చాలా బాధ్యత తీసుకుంటే మీ పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. నాకు చిన్నప్పుడు నేను 4th క్లాస్ ఉన్నప్పుడు ఫలానా టీచర్ నాకు ఇట్లా అన్నం కలపాలని చెప్పింది అని మర్చిపోడు. పెరిగేసుకుని తినాలని చెప్పింది అని మర్చిపోడు. ఇది మనం చేయాలి. ఎందుకంటే ఈ 10 ఏళ్ల వయసు 11 ఏళ్ల వయసులో మన దగ్గరనే ఉంటారు కదా. కాబట్టి అప్పుడు ఎక్కువ ప్రభావం చూపే పిల్లలు గొప్పవాళ్ళు. ఇప్పుడు మనం పట్టించుకోలేదు అనుకోండి, ఏమవుతారు? ఏమో అవుతారు. ఇక్కడ మన దగ్గర చౌటుపల్లిలో ఒక సార్ ఉండే, ఆ సార్కు 3 కొడుకులు ఉంటే 3 కొడుకులు జేకేఎల్ లెవెల్లో పనిచేసి 3 ఎన్కౌంటర్ చచ్చిపోయారు. నీకు ఇరికేనా? 3 కొడుకులు ఉంటే 3 ఆయన టీచర్, మంచి టీచరు, అద్భుతంగా రైటింగ్ చేస్తాడు, ఆర్టిస్టు, సూపర్ టీచర్. ఆయన 3 కొడుకు జేకేఎల్ లెవెల్ మీద ఎన్కౌంటర్ చచ్చిపోయారు. ఎవరో ఒక ఆయన అంటే ఇది అది అంటే మన ప్రభావం కంటే పక్క ప్రభావంగా పనిచేస్తున్నట్టు లెక్క కదా. కాబట్టి అట్లా కాకుండా చూసుకోవాలి మనం. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది, నమ్మకం గురించి చెప్తున్నాను నేను. మన దగ్గర ఇక్కడ చదువుకునే పిల్లలంతా చాలామంది అమెరికా వెళ్తారు. అమెరికా వెళ్ళి అక్కడ పెద్ద ఉద్యోగాలు చేస్తారు. అక్కడనే మీ పోయినారు అమెరికా పోయి కదా, అక్కడనే గ్రీన్ కార్డు వస్తుంది, సిటిజన్షిప్ వస్తుంది, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తారు. లక్షల రూపాయలు వస్తాయి. లక్షల రూపాయలు వస్తాయి. కానీ ఆ పక్కింటి కూడా తెలియదు వాళ్ళకు. ఏది ఇంటి తెలియదు, పక్కింటి తెలియదు. ఏమైనా ఇంట్లో తెస్తారు, లేకపోతే మాల్ పోయి సమాన్ చేస్తారు, మళ్ళీ ఇంటనే తెస్తారు. ఇంటికి బయటకి వెళ్ళదు. పక్కింటి ఎవరు చెప్పి అవంతా మాట్లాడు. నేను పోతే పోతా కదా పక్కింటి ఖాళీ పోతే ఖాళీ అంతా మన దోస్తులు అట్లా అంటారా మాట్లాడితే లేదు. మనం అనుకుంటాం, మనం నిర్ణయించుకుంటాం. అట్లా అయితే ఒక పిల్లవాడు ఇక్కడ పేరేది ఉంది, రామరెడ్డి అది ఉంది ఆయన పేరు, తండ్రి పేరు. ఆయన కూడా టీచర్ ఉండి పెద్ద మనిషి అయ్యాడు. 80 ఏళ్ళ సంవత్సరానికి స్ట్రోక్ వచ్చింది ఆయన. అలా కొడుకు అక్కడ యూఎస్లో సిటిజన్ అయ్యాడు, న్యూయార్క్. అయితే ఇక్కడ స్ట్రోక్ వచ్చినప్పుడు చాలా సీరియస్ కండిషన్ అన్నమాట, బతకడ చచ్చిపోయాడు. అయితే అలా కొడుకు తండ్రికి కొంచెం బాగా ప్రేమ ఉంది. మీ కొడుకుల తండ్రులుగా మీకు ఏం ప్రేమ ఉందో ఉన్నదా? ప్రేమలు ఉన్నాయా, యాక్షన్లు ఉన్నాయా? ఇప్పుడు ప్రేమలే ఉంటాయి, తర్వాత యాక్షన్లు ఉంటాయి. ఇప్పుడు మీరంతా స్నేహితులు కదా, మీరంతా స్నేహమేనా పరిచయస్తులే మీరు? అంటే వీళ్ళంతా అంత పొల్యూట్ అయిపోయింది, స్నేహం పొల్యూట్ అయిపోయింది, తల్లిదండ్రుల మధ్య స్నేహం, ప్రేమ పొల్యూట్ అంతా పొల్యూట్ అయిపోయింది. ఈ తల్లికి ఏది ఇష్టమో అదే మాట్లాడుతుంది కొడుకు, కొడుకు ఇది ఇష్టమో తల్లి అదే మాట్లాడుతుంది. ఉన్నది మాట్లాడేటువంటి అవకాశం మొత్తం అట్లా ఈ రామరెడ్డి అనే సారు రంగారెడ్డి జిల్లా తండ్రి. ఆ టీచర్కి బాగా స్ట్రోక్ వస్తే ఇక్కడ బాగుపడదు, చచ్చిపోతారని చెప్తే అలా కొడుకు అమెరికాలో ఉండు కాబట్టి పెద్ద ఉద్యోగం కాబట్టి అమెరికా తీసుకెళ్ళింది. అమెరికా న్యూయార్క్లో ఒక పెద్ద కార్డియాలజిస్ట్, వరల్డ్ ఫేమస్ కార్డియాలజిస్ట్, చాలా గొప్ప అతను టేకప్ చేసి బతుకుతాడు మనిషి. అతను నాస్తికుడు. అతని దగ్గర తీసుకుపోయి అతను అపాయింట్మెంట్ తీసుకొని ఈయన తీసుకుపోయిన తర్వాత ఒక రోజు సర్జరీ చేస్తారు కదా, ఓపెన్ హార్ట్ సర్జరీ చేసే టైం వచ్చింది. ఈయన 80 ఏళ్ళ ఆయన తీసుకుపోయి స్టేషన్ మీద పెట్టి ఆపరేషన్ థియేటర్ తీసుకుపోతున్నారు. ఆయన ఇంకా కాన్షియస్లే ఉన్నాడు. పోతప్పుడు అడిగిండట, ఏమండి రామరెడ్డి గారి పరిస్థితి ఏంది, ఎలా ఉందంటే, ఏం లేదండి మీరు ఆపరేషన్ థియేటర్ పోతప్పుడే ముందే చెప్పిన డాక్టర్, ఆయన బతకడు, 1% ఉంది అవకాశము, 1% ఉన్న బతికేదైతే నేనే చేయలేదు, ముందే చెప్తున్నాడు నేను, మళ్ళీ తర్వాత నాకు మీద అరవద్దని చెప్పేసిపోయాడు. చాలా పెద్ద ఫీజు అది వాళ్ళకు. అమెరికాలో డాక్టర్లకు లక్షల ఫీజు ఉంటుందట. అపాయింట్మెంట్ తీసుకుంటే మన జ్వరం అయితే అపాయింట్మెంట్ తీసుకుంటే 20 వరకు మన జ్వరం అవుతుంది. అట్లా ఉంటుంది. చాలా భయపడతారు అక్కడ డాక్టర్. అయితే లోపల పోతున్నప్పుడు ఆ డాక్టర్ ఆ పేషెంట్ అడిగింది, ఏమండి మరి మీ పరిస్థితి బాగాలేదు, ఏమనుకుంటారు మీరు అన్నాడు. అంటే నేను అనుకున్నది ఏం లేదు సార్, ఏం ఆలోచిస్తున్నారు అంటే, నాకు ఒక ప్రార్థన చేసిన నేను, శివుడు వస్తున్నాడు నా దగ్గరికి, శివుడు వచ్చి నాకు సర్జరీ చేస్తున్నాడు, ఆ శివుడు రూపంలో మీరు కనపడుతున్నారు, శివుడు ఆపరేషన్ చేసిన చచ్చిపోతారు అవడన్నా అన్నాడు ఆయన. దేవుడు ఆపరేషన్ చచ్చిపోతారు అవడం అంటే వీనికి దెబ్బ తొలగిందట. శివుడు అనుకుంటుండేది దేవుడు అనుకుంటుండే నాస్తికుడు. అయితే లోపల పోయినాక సర్జరీ అయిపోయింది. సర్జరీ సక్సెస్ అయ్యింది. సర్జరీ సక్సెస్ ఒక మెరాకిల్ అనమాట. సక్సెస్ అయినాక బయటకు వచ్చినాక మీ నాయన బతికిండయా, ఏ ఇబ్బంది లేదు, చచ్చిపోతారంటే కదా అంటే, నన్ను దేవుడు అనుకుంటున్నాను ఎడబడి సగలస్తున్నాడు అంటే నమ్మకం. డాక్టర్ మీద అంత పెద్ద నమ్మకం పెట్టి తర్వాత ఆ డాక్టర్ ఏం చేసిన, ఆయన ఆపరేషన్ థియేటర్లో ఎదురుగా
ఒక పెద్ద శివుని బొమ్మ పెట్టారు. న్యూయార్క్లో ఉంది ఇప్పటికి. శివుని బొమ్మ పెట్టినట్టు ఎదురుగా నాస్తికుడు, క్రిస్టియన్, అంటే అంత నమ్మకం ఉంటుంది అనమాట. మీరు కూడా మీ పిల్లలు చూడండి ఎంత నమ్మకం ఉంటుందో పిల్లలు మన మీద. ఈ పిల్లల్ని అందరి పిల్లల పేర్లు తల్లిదండ్రుల పేర్లు అందరికీ కాదు, వాళ్ళు ఏం చేస్తారు ఎక్కడ సంగతి ఎరికైనా రాత్రి అలా తండ్రి వచ్చి తాగి భార్య తల్లి కూడా ఎరికైనా అవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం ఏం చేయాలో కొంతలో కొంత మనం ఏం చేసే అవకాశం ఉంటుంది. అంత డీప్ ఉండాలి టీచర్. ఎందుకంటే నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు ద స్కూల్ టీచర్ ఒక పాఠం ఉండేది. ద స్కూల్ టీచర్, ఆ ఊళ్ళో టీచర్ అంటే అదే ఊళ్ళో ఉండేది. ఆ టీచరే మొత్తం పత్రాలు రాసేది ఆయనే, వైద్యం చేసేది ఆయనే, పంచాయతీలు తెచ్చేది ఆయనే, తర్వాత సంబంధాలు చూసేది ఆయనే, అన్నీ ఆయనే. అంత రెస్పాన్సిబిలిటీ ఉండే అప్పుడు ఒక పాఠం ఉండేప్పుడు. ఇప్పుడు మనం అట్లా ఉన్నావా? ఉన్నావా లేవా? ఉన్నావా? అదేలే, అంటే కాలం మారుతుంది, దాంతో పాటు మనం కూడా మారుతున్నాం. కానీ నిన్ననే పేపర్లు వచ్చి ఈనాడు పేపర్లు అనుకున్నారు సాధించారా, ఇలా చెప్పింది సాధించారు. పేపర్లు చూసారా? ఈనాడు పేపర్ ఎవరన్నా? నేను ఈనాడు పేపర్ చూసారా? మాటిస్తారు పాటిస్తారు. వెరీ గుడ్ టైటిల్ అది. 40 మంది ఉంటే 150 మంది చూసింది, 20 మంది ఉంటే 200 మంది చూసింది. పేపర్లు చూసిరా? చూసినప్పుడు ఏమైనా అనిపించిందా మనకు? అంటే ఇంగ్లో కూడా ఒకటి ఉంటుందమ్మా, సినిమాలు చూసినప్పుడు సినిమాలో బయటికి రాగానే మనం కూడా అటెండ్ చేయాలనిపిస్తుంది. చదువుతాం రాగానే అంటే అది తాత్కాలికమైన ఉద్రేక, తాత్కాలిక నిర్ణయం అనేది కంటిన్యూషన్ ఉండాలి. కంటిన్యూషన్ ఉంటే మార్పు జరుగుతుంది. మీరు కూడా టీచర్లు కాబట్టి స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి, తర్వాత ఈ ప్రైమరీ స్కూల్ టీచర్లు చాలా గొప్ప టీచర్లు. మీరు అనుకోరు నేను తక్కువ అనుకుంటే గొప్పే, అనుకోకపోతే మాత్రం తప్పు. చాలా గొప్ప వాళ్ళు. పిల్లలకు, చిన్న చిన్న పిల్లలకు పాఠాలు చెప్పడం సామాన్య విషయమా? వానికి ఏందేందో చేస్తుంటాడు, వానికి అర్థం కాదు. చైల్డ్ సైకాలజీ చదివి కదా, లీడ్లో అడాలసెంట్ సైకాలజీ చదివి కదా. అవన్నీ ఆ సైకాలజీ ప్రకారం మనం నేర్పాలి. అమెరికాలో ఉంటుంది ఇక్కడ చిన్నపిల్లలకి, ఇక్కడ చాలా స్వేచ్ఛ పిల్లలకి. అమెరికాలో మా అమ్మాయి కొడుకుంటే వాడు 3-4 సంవత్సరాలు ఉంటే ఒక లైన్ గీస్తాను మా స్కూల్లో, ఆ లైన్ మీద నడవాడు. 3.5 పిల్లలు లైన్ నడుస్తాడు వాడు. మరి అదేం సైకాలజీ నాకు అర్థం కాదు. ఆ తర్వాత 3 గంటలకు 2 గంటలకు పడుకోవాలి. ఈ గంట నుంచి ఈ గంట పడుకోవాలి. ఆ గంట నుంచి ఆ గంట పడుకోవడం ఏంటి? పిల్లవాళ్ళంటే ఈ టైం కూడా పడుకుంటారు. వాళ్ళు ఇష్టం పడుకుంటే ఇష్టం చదువుతారు, ఇష్టం ఎగురుతారు. ఆడేది లేదు, ఎగురు లేదు. లైన్ మీద నడవాలి, చక్కగా నిలబడాలి. ఒక రౌండ్కి ఇస్తారు, అలానే నిలబడాలి 5 నిమిషాలు. 3-4 పిల్లవాడు ఆయన నిలబడతాడా? నాకు నచ్చలే ఆ సైకాలజీ. మన దగ్గర లేదు, మన దగ్గర స్వేచ్ఛ ఎక్కువ కదా. కాబట్టి అట్లాంటి సిచ్యువేషన్ మనకుంటే మనం బాగా గొప్ప. తర్వాత మీరు గుళ్ళలో పోతారు కదా, గుళ్ళలోకి చర్చిలోకి పోతారు కదా. పోతే అక్కడ మనం తీసుకు అరటి పండు, లడ్డు, ఇంకా పనులు ఇస్తాం కదా. గుడిలో పోయి దేవుని దగ్గర పెట్టిన తర్వాత బయటకు వస్తారు, వాటిని ఏమంటాం? ప్రసాదం అంటాం. అంతేనా? మన దగ్గర ఉన్న పిల్లలు మన దగ్గర నుంచి బయటకు పోయినప్పుడు ఏం కావాలి? ఏం కావాలి? అంటే మనం ప్రసాదాన్ని ఏ విధంగా పవిత్రంగా చూస్తున్నామో, మన దగ్గరికి వెళ్ళి బయటకు వెళ్ళి పిల్లలు ప్రసాదాలు లాగా బయటకు వెళ్ళాలి. అంటే మన దగ్గర పిల్లలు అంత అద్భుతంగా తయారు కావాలి. అవుతారు కాదనే ప్రత్యేకత అవుతారు. తప్పక రోడ్డు ఆధారపడి పిల్లలు అవుతారు, కానీ అవుతారు. మనం దేవుళ్ళ మనం దేవుళ్ళమే సార్. డౌట్ ఉందా? మనం దేవుళ్ళమే. ఏదంటే అది మనమే, ఏదంటే అదేంటే మనమే. అట్లా చేయండి సార్. అట్లా తర్వాత ఈ వయసులో మేము కూడా చాలామంది అనుకుంటున్నాం, మేము కూడా చదువుకుంటాం. చదువుకునే టైంలో చదువుకోక నానా పనికిరాని పనులు చేసి తర్వాత ఇబ్బంది పడతాం. పిల్లలు కూడా చదువుకునే టైంలో చదువు తప్పక నేర్చుకోవాలరా, ఆడుతూ పాటు నేర్చుకోవాలరా, ఇష్టంగా నేర్చుకోవాలా అని చెప్పారు. అది ఇంకోటి మర్చిపోయాను నేను. ఇప్పుడు ఈ చైతన్యలో నారాయణలో 1, 1, 2, 2, 4 అంటారు కదా. నేను ఒక 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాయి 1, 2, 1, 2, 1 అని చెప్పేసి. ఆ చదువులో ఎక్కడ పోయి ఆలోచించరా మీరు ఎప్పుడన్నా? ఎవరు ఆలోచించరా? ఇంత చదువు కదా వాళ్ళు, ఎక్కడ పోయిరా వీళ్ళంతా అనుకున్నారు ఎప్పుడన్నా? అంటే వాళ్ళు
ఎక్కడ పోయారు అని కూడా అమెరికా పోయినా కూడా దేశానికి ఏదైనా సపోర్ట్ చేయొచ్చు, సహాయం చేయొచ్చు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోయారు ఎప్పుడు ఆలోచన చేసిరా మీరు? చేయాలి కదా మరి. ఎందుకంటే మనల్ని మొత్తం నాశనం చేసేది వాళ్ళే కదా. ఆ చదివిన వాళ్ళు అంతా మరి దేశానికి ఉపయోగపడాలి, గొప్ప గొప్పలు కావాలి, పక్కన సపోర్ట్ చేయాలి కదా. వాళ్ళని చెడిపోతురంటే ఎక్కడ పోతుంది ఎవరికి తెలియదు. దాని మీద చిన్న కథ ఉంది. ఒక మంచి పిల్లవాడు పుట్టినట్టు, చాలా అందంగా ఉన్నట్టు, వాని పేరు రాము. పెరిగిండు, పెద్దవాడు అయ్యిండు, మంచి ఉద్యోగం చేసిండు, ఒక అందమైన పిల్లని చేసుకున్నాడు, ఒక మంచి ఇల్లు కట్టుకున్నాడు, దూరంగా ఇల్లా కొనుక్కున్నాడు, కారు కొనుక్కున్నాడు, తిరుగుతున్నాడు, వస్తున్నాడు, పోతున్నాడు. ఆనుకో కొడుకు పుట్టిండు, ఇటు పెద్దగా అయ్యిండు, 60 ఏళ్ళు అయింది, చచ్చిపోయాడు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు చచ్చిపోయాడు. తర్వాత ఇంకో దానికి సైబెట్ ఎందుకో కథ ఉంది. పెండేరికేనా మీకు పేడ సామి తెలియదు, ధన్యవాదాలు సామి. ఆర్గానిక్ కాదమ్మా. అప్పుడు సార్ మా చిన్నప్పుడు అయితే పెట్టేది లేదు సార్. ఇప్పుడు ప్లాస్టిక్ తింటున్నాయేమో కానీ అప్పుడు సంతోషమే. కానీ తర్వాత ఆ గోడల పక్క పట్టి అలికేది ఎర్రమంటోడు, అలికి అలుకున్నాడు, ఎక్కాను ఎర్రమట్టితో అలికేది. మీరు అన్నీ ఎప్పుడో మర్చిపోయినాం, అన్నీ మర్చిపోయినాం. అట్లా అవన్నీ మర్చిపోయినాం. అట్లనే ఈ పెండలో ఒక పురుగు పుడుతుంది. అలా పెండ పురుగు అంటారు, దానికి రెక్కలు ఉంటాయి, బ్రౌనిష్ కలర్ అనేది కలర్ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే అలానే పుడుతుంది, అలానే తింటుంది, గుండ్రగా ఉంటే గౌరి లాగేస్తుంది, రోడ్డు మీద దిగుతూ ఉంటుంది, చూసారా గుండ్రగా అవుతుంది. తర్వాత కొద్ది రోజు చచ్చిపోతుంది. ఇప్పుడు ఈ రాముకి పెండ పురుగు తేడా ఉంది ఏమన్నా? లేదు కదా, ఉందా? మరి మనం కూడా టీచర్లకు మన డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఒక మాట అన్నాం మన మీటింగ్లో. ఈ భారతదేశంలో ఆయనకు చాలా కోరికలు ఉన్నాడు చిన్నప్పటి నుంచి, కొంచెం బాగా ఆలోచిస్తారు దేశం అని. ఆయనకు బాగా కోరికలు ఉన్నాడట. ఈ జడ్జిల వల్ల దేశం మారుతుందేమో, ఐఏఎస్ ఆఫీసర్ల వల్ల దేశం మారుతాం అనుకుంటాడా, అందుకే ఐఏఎస్ అయ్యాడు. మారదని ఉద్దేశం, ఐఏఎస్ వల్ల మారుతుంది దేశం. తర్వాత రాజకీయ నాయకులు మొత్తం జడ్జి మన చట్టాలు చేసిన వాళ్ళే కదా, వాళ్ళ ఏమైనా మారదేమని అనుకోని ఎమ్మెల్యే అయ్యాడు. అట్లా కూడా ఏం మారలేదు, వదిలేసి. తర్వాత ఇంకోటి 4th స్టేషన్ ఇంకోటి ఎవడు ప్రెస్ జర్నలిస్టుల వల్ల వాళ్ళ వీళ్ళ పత్రికలు చదివి టీవీలలో చూసి జనాలు మారలేమని అనుకుంటా. అట్లా కూడా మారుతారు. నేను కూడా చూస్తాను 40 ఏళ్ళ నుంచి మారుతుందని చెప్పి. తర్వాత ఆయన ఏమంటాడంటే లాస్ట్కు వీళ్ళందరూ కూడా మార్చే అవకాశం లేదు, ఒకే ఒక ఆలోచన తీశారు. ఈ టీచర్లు ఏమైనా మార్చాలి దేశాన్ని, లేకపోతే వీళ్ళ మీద కొంచెం నాకు నమ్మకం ఉంది, కొంచెం ఆశ ఉంది. ఈ ఆశను వీళ్ళు కూడా వదిలేసినటువంటి ఈ దేశాన్ని ఒకటి బాగా చేయడం. కాబట్టి ఎంత నమ్మకం వచ్చినా మనం. కాబట్టి మనం టీచర్లు అంటే మీరు తక్కువ అనుకుంటారు, చాలా చిన్నవాళ్ళు మనం అనుకుంటారు. టీచర్లు సన్మానాలు రిటైర్ అయినప్పుడు ఆర్డీఓల సన్మానాలు, స్టేట్ ఆఫీసులో ఐఏఎస్ సన్మానాలు చూడండి. ఐఏఎస్లో రిటైర్ అయితే ఒక దండ వేస్తాడు, ఒక చిన్న శాలువా కప్తారు, ఒక మెమోటీ పంపిస్తారు. మన వాళ్ళు రిటైర్మెంట్ మనం చదివించే పిల్లలు వస్తారు, ఎక్కడెక్కడ నుంచి పిల్లలు వస్తారు, సన్మానం చేసి ఏంటంటే. నేను ఒకరోజు తిరుపతికి వెళ్ళి నారాయణాద్రి ఎక్స్ప్రెస్, నారాయణాద్రి తిరుపతి వేరే ఎవరన్నా వేరు కదా. నారాయణాద్రి ఇక్కడ ఎక్కితే సికింద్రాబాద్ ఎక్కితే అక్కడ 4 గంటలకు 5 గంటలకు 3:30 గంటలకు దింపినప్పుడు నేను ఏంటంటే ఎక్కడ పోయినా ఒకటి మాతో మాట్లాడతాను. ఒక ఆటో ఎక్కి ఆటో దాకా పోయినా, ఆటో అక్కడే ఉంటాడు కింద ముందర. ఆటో అని అడిగిన, వాని పేరు ప్రభాకర్ అని పేరు. ఆయన అడిగిన ఏంద్రా బాబు అని అంటే ఆయన 30-35 సంవత్సరాలు ఉంటాయి. ఏం చదివినారు అంటే ఇంటర్మీడియట్ చదివిన సార్ అన్నాడు. మరి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు. ఎందుకు ఫెయిల్ అయ్యారు? చదువుకోలేదు సార్, అప్పుడు ఇబ్బంది పడ్డారంట. నేనన్నా ఇప్పుడు 4 గంటలకు వచ్చి ఇక్కడ ఉంటున్నావు కదా, ఈ 4 గంటలకు అప్పుడు అయితే బాగుంటున్నాయేమో అన్నాడు. 4 గంటలు అప్పుడు వేసి చదివితే బాగుండేరా, అప్పుడే వదిలేసావు, ఇప్పుడు వాళ్ళు పట్టు 4 గంటలు అదే 4 గంటలు చేయాల్సినటువంటి ఇప్పుడు చేస్తాం. మనం కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆ పిల్లలని ముద్దలు అనమాట, మట్టి ముద్దలు. ఆ మట్టి ముద్దలు ఏ చేస్తే దేశద్రోహం చేయొచ్చు, దేశభక్తులను చేయొచ్చు, దేశాభిమానం చేయొచ్చు, వీరులు చేయొచ్చు, శూరులు చేయొచ్చు, పనికిరాలను కూడా చేయొచ్చు. మన చేతులు ఉంటారు, అర్థమైంది కదా సార్. తర్వాత
టీచర్లు రోజు క్లాస్ పోతారు కదా, టీచర్లను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటారు పిల్లలు, మీకు తెలిసే ఉంటుంది అదంతా. రోజు అబ్జర్వ్ చేయరు, చేస్తారు. నేను డిగ్రీ చేసినప్పుడు మా కాలేజీలో ఒక మందులో ఒక లెక్చరర్ ఉంది, పార్టీ లెక్చర్ మందులో. ఆమె అప్పట్లో ఆ కాలంలో 81, 82, 83 ప్రాంతాల్లోనే రోజు ఒక చీర కట్టుకొచ్చారు, రోజు ఒక చీర, రోజు రాసుకునేది మేము చీర కట్టుకొచ్చాం, రోజు ఒక చీర. స్టేట్ లైఫ్ అంటే అట్టే ఉండాలి మరి. స్టేట్ లైఫ్లో పెద్దోళ్ళలాగా, పెద్దోళ్ళు చిన్న ఉంటే బాగుండదు. ఏ వయసులో ఆ వయసు ఆనందం పొందాలి. అయితే రోజు ఒక చీర కట్టుకొచ్చేది, మీరు రోజు అబ్జర్వ్ చేసినారు, ఇలా ఈ చీర కట్టుకొచ్చారు, ఆ చీర కట్టుకొచ్చారు. ఇప్పుడు మీరు కూడా రోజు రకరకాల డ్రెస్ వేసుకుంటారు కదా, ఆ కూరగాయలు రోజు పరిశీలిస్తూనే ఉంటారు. టీచర్ ఇవాళ ఇట్లా 8 గంటలకు వచ్చింది, 8 గంటలకు పోయింది, మొత్తం సెల్లులే తలకాయ పెట్టింది అలా అనుకోరా? అనుకుంటారు, తప్పకుండా అనుకుంటారు. అనుకోరని మీరు అనుకుంటారు, అడుగుతారా? తర్వాత నేను ఒక మీటింగ్లో ప్రేయర్ టైం పోయినప్పుడు, ఎంజేపీ స్కూల్ ప్రేయర్ పోయినప్పుడు వాళ్ళ 600 మంది 700 పిల్లలు ఉంటారు, ఒక 40 మంది టీచర్లు ఉంటారు. ప్రేయర్ అయిపోతుంది, ఒక 5-10 నిమిషాలు ప్రేయర్ అవుతుంది. ప్రేయర్ అవుతున్నప్పుడు మన పిల్లలు ఏం చేస్తాం, అటెన్షన్ స్టాండర్డ్ అని చెప్తాం కదా, అందరూ స్టాండర్డ్లో అటెన్షన్లో ఉంటారు పిల్లలు. టీచర్ ఎవరు ఉంటారు, క్యాజువల్ ఉంటారు. ఒక ఆమె చేతులు కట్టుకుంటుంది, ఒక వెనక చేతులు పెడుతుంది, ఒక నెత్తి గీక్తుంటుంది, అక్కడ ఒక మీరు కాదు. తర్వాత ఒక ఎక్కడ చూస్తుంది, అప్పుడే సెల్ వస్తుంది, రింగ్ అయ్యేది అప్పుడే సెల్, అది తీసి మళ్ళీ ఆన్ చేస్తుందో మాట్లాడుతూ పని చేస్తుంది. ఇవన్నీ చూస్తుంటారు కదా. ఆ ఎదురుగా పిల్లలు ఏమంటారు, అరే అటెన్షన్ స్టాండర్డ్ మాకేనా ఇలా కాదు అనుకోరు, అనుకోరా? తప్పకుండా అనుకుంటారు. కాబట్టి పిల్లల ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మామూలు జ్ఞానం ఉండదు, వాళ్ళ దగ్గర అపారమైన జ్ఞానం ఉంటుంది, మనం లేదనుకుంటాం. పిల్లల దగ్గర అపారమైన జ్ఞానం ఉంటుంది, కాబట్టి ఆ జ్ఞానాన్ని బట్టి మనం ప్రవర్తించాలి. ఓకే, ఏమైనా డౌట్ ఉందో చెప్పండి. ఇంకా చాలా విషయాలు చెప్పదు, గంటలు చెప్పదు, కానీ మీకు లేట్ అయితే బాగా. ఇంకో విషయం కూడా మర్చిపోయింది, లాస్ట్ విషయము. సూర్యకాంతం నటి చూసారు ఏమంటే మీరు? సూర్యకాంతం సినిమా చూసారా? గుండమ్మ కథ చూసినారు? చాలా అద్భుతమైన సినిమా గుండమ్మ. సూర్యకాంతం అంటే ఆమె 500 సినిమాల్లో యాక్షన్ చేసింది, సుమారుగా 500 సినిమాల్లో యాక్షన్. ప్రతి సినిమాల్లో యాక్షన్ చేసే ప్రతి సినిమాలో మనిషి ఆమె కానీ డిఫరెంట్ ఉంటుంది యాక్షన్. చూడబుద్ధి అయితే వినబుద్ధి అయితే. మనం కూడా టీచర్ ఒకరమే, రోజు ఒక రకంగా ఉండాలి. మన టీచర్ ఒకరోజు ఒక ముచ్చట చెప్తే పోవాలి. రోజు పాఠాలు చెప్పకండి, మీరు ఒకరోజు కథ చెప్పండి, ఒకరోజు మీ అనుభవం చెప్పండి, ఒకరోజు మీ చిన్ననాటి విషయం చెప్పండి, మీ స్నేహితుల విషయం చెప్పండి, ఇప్పుడు బాగా డెవలప్ అయిన విషయం చెప్పండి. ఇవే బాగా జ్ఞాపకుంటాయి. జేడి లక్ష్మణ్ ఆయన పేరు విన్నారు కదా, ఆయన స్పీచ్ ఏమంటాడు ఇక్కడ, నాకు ఆయన శ్రీశైలంలో చదివినట్టు, ఇక్కడ 10th వరకు శ్రీశైలం చదువుతున్నప్పుడు అలా స్కూల్లో రోజు ఉదయం కూడా అలా హెడ్ మాస్టర్ రోజు కథ చెప్పేదట. ఆ కథలన్నీ గుర్తున్నాడు ఆయన. పాఠాలు మాత్రం గుర్తులేదు, కథలు మాత్రం గుర్తున్నాయి అంటాడు. అంటే మనం చెప్పే విషయాలు బాగా ప్రభావం చూపుతాయి, బాగా ప్రభావం చూపుతాయి. టీచర్ అంటే సకల కళలు, పాటలు పాడాలి, పాటలు పాడదు అందరికీ, మాట్లాడ రావాలి, డ్యాన్సులు చేయ రావాలి, ఇప్పటికీ మోనో యాక్షన్ చేయాలి. ఇవన్నీ ఉంటేనే టీచర్ క్లాస్లోకి వస్తే పిల్లలు ఇట్లా తలకాయ ఇట్లా చూడాలి. టీచర్ ఉంటుంది మళ్ళా వచ్చిందిరా అటు ఉండొద్దు, అట్లుంటారా మరి? అట్లుండొద్దు. మనం పోతప్పుడే అసలు మనమే ఒక మాస్టర్ మొక్క వేసుకపోతే ఏం బాగుంటుంది? అలా ఉత్సాహంగా పోతున్నప్పటికీ పోగానే అది ఏదో చెప్తారనిపించాలి మనకు. మనమే డల్ బాగుంటుంది. మనం డల్గా ఉన్నప్పుడు జనం వచ్చినప్పుడు తలనాపినప్పుడు క్లాస్లో పోదు, పైన కూర్చోవాలి, ఆ స్టాఫ్లో కూర్చోవాలి. తర్వాత సాయంత్రం కూడా పిల్లలకు రకరకాల ఆటలు ఆడిపోయారు. మామూలు ఆటలు కాదు, రకరకాల ఆటలు ఉన్నాయి. చిత్రం ఆటలు, కూర్చొని ఆడిపోవచ్చు, నిలబడి ఆడిపోవచ్చు, ఎన్నెందో చేయవచ్చు. పద్యాలు వాటి మీ చిన్నప్పుడు తోక పద్యాలు అన్నాయి. మీకు ఎక్కడ తోక పద్యాలు అంటే 100 పద్యాలు వచ్చింది, నాకు 100 పద్యాలు వచ్చాయి. ఇప్పటికి ఒక 40-50 పద్యాలు వస్తాయి. మీకు ఒక వస్తే 50 పద్యాలు వస్తే 50 పద్యాలు వస్తే వెరీ రావాలి, పద్యాలు రావాలి, మనం నేర్పాలి, పిల్లలకి వస్తాయి. మొన్న నేను ఒక స్కూల్కి పోతే ఒక పిల్లవాడిని ఏదైనా టేబుల్ ఉల్టా చదువురా అని చెప్పిన, కింది నుంచి పై. మీ దగ్గర చదువుతారా ఉల్టా? చదువుతారా? వెరీ గుడ్. చదవంటే ఒక 5th క్లాస్ పిల్లవాడిని వేసి 19 ఎకరం కింది నుంచి పైకి చదివాడు, కింది నుంచి పైకి చదివాడు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అప్పుడే వానికి 500 నోటు ఇచ్చిన, 500 నోటు ఇచ్చిన. 19 ఎకరం పైన చదివే కింది నుంచి చదువుతాడు.
కాబట్టి చాలా ఎక్కువ ఉంటుంది మా పిల్లల దగ్గర, చాలా తెలివిగా ఉంటారు. తర్వాత ఇంకోటి చదువురాని పిల్లలు మీరు మొత్తం తీసేయరు. చదువురాని పిల్లలు చాలా మునగాలు ఉంటారు. నా శిష్యుడే పోచంపల్లి శిష్యుడు వాడు 9th క్లాస్ డిస్కంటిన్యూ, ఇంటికి పరిస్థితి బాగాలేక పాలమ్మి ఏదో రకరకాల ఇబ్బంది పడి 94లో 10th క్లాసు. ఇప్పుడు 500 కోట్లు సంపాదించారు. 500 కోట్లు. వాళ్ళ ఇంటనే 5 కార్లు ఉంటాయి. అదేంటంటే ఏ పుట్టలో ఏ బాగుంటుందని ఎవరి మనసులో ఏముంటుంది ఎవరికి తెలియదు. నేను చౌటుపల్లి పని చేసినప్పుడు వాడు చాలా క్లెవర్ ఉండే, ముస్లిం పిల్లగాడు, చాలా తెలియదు ఉండే. వాడు బాగా పికప్ అవుతాడు అనుకున్నాను నేను. వాడేమో డిఓ అంటే డాటా ఐటీ యాక్సిడెంట్. ఇంకోటి ముస్లిం పిల్లగాడు డిఓ అంటే డిఓ ఇంకోటి పాష అని ఇంకోడు. వాడు పరమబుద్ధుండే పాష అంటాడు. పరమబుద్ధుండే వానికి ఏది రాకపోతుండే, వాడు ఎప్పుడు తిట్టేది కొట్టేది. వాడు చౌటుపల్లో పండ్ల దుకాణం పెట్టిండు, రోజు 5,000 సంపాదిస్తున్నాడు. ఎప్పుడన్నా పోతే ఆడకపోతే నేను నాకు నిలబడ్డాడు అనుకోండి, పక్కన తిరుకొస్తుంటాడు. ఉరికొచ్చి దాని దగ్గర ఏ పనులు ఉంటే ఆ పనులు ఇస్తాడు. అది ప్రేమ అనమాట అట్లా. కాబట్టి చదువు రాను తిరిగి కూడా అనుకోకండి, చదువు మాత్రమే రాదు, వేరే దానికి వస్తుంది. ఇంకొకటి పిల్లవాడు ముస్లిం వాడు ఆ దుబాయ్ పోయి మొత్తం ఈ ఎయిర్ కూలర్ అన్ని ట్రైనింగ్ అంతా నేర్చుకొని వచ్చి ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్ కూలర్ మొత్తం సగం ఆడే 50 మంది ఉంటుంది. అద్భుతమైన ట్రైనింగ్ అది చేస్తాడు, ఏమంటారు సర్వీసింగ్ చేస్తాడు. కాబట్టి తెలుగు తక్కువలు అనుకోదు చదువు రాదు. తర్వాత బాగా చదివి బాగా గొప్పలైన వాళ్ళు పైకి వచ్చినాక మన చూస్తారు చూడరాడు ఈడే చూస్తాడు. చదువురాడు చూస్తాడు, చదువు చూడడం ఆమె చెప్పిందే ఉంది ఈడే చూస్తున్నాడు. కాబట్టి మిత్రులారా, మీరంతా చాలా యంగ్ జనరేషన్ కాబట్టి మా జనరేషన్ అయిపోయింది. మీ జనరేషన్ అయినా కొంచెం ఒక 10 ఏళ్ళలో ఇంత ఏమైనా మార్చేయాలి. పిల్లలకు ఒక విజన్ చెప్పండి. అదే మీరు ఇది కావాలి ఇది కావాలి ముందే చెప్పండి, ముందే చెప్తారు. నీలాభిషాంగ్ పేరు విన్నారు ఎవరన్నా? నీలాభిషాంగ్ ఎవరు? చంద్రమండల యాత్రలో చంద్రుడి మీద మొదటి అడుగు పెట్టాడు నీలాభిషాంగ్. ముగ్గురు పోతే అసలు ఈయన పెట్టేది కాదు, కింద ఆడ కాలు పెట్టేది. ఇంకో కొలింగ్ సార్ ఉంటాడు, వాడు పెట్టాలి కింద కాలు. వాడు పైకి పోగానే ఏమైందంటే అంటే పైకి అవతల చూస్తే నల్ల కనపడుతుంట బయట. ఏడా కొలిన్స్, డేవిడ్ కొలిన్స్ ఏదో ఉంటుంది. అయితే ఆ కింద తలకాయ పెడితే నల్ల కనపడుతుంట బయట. అతను పైకి పోయి వాడు గద్దలకి భయపడదు. అయితే వీడు నెక్స్ట్ వీడు అంటే ఆడనుకుంటా మనం వచ్చిందే వేరే గ్రహానికి రా, వాస్తవ సంగతి ఎవరికి తెలియదు, వచ్చిన ఎంత దూరం అని దిగి అంత దూరం మనకు భయపడేది ఇంకా కదా. కాబట్టి ఆయన కాలు పెట్టి నాకు మొదటి ముద్ర ప్రపంచం అంతా కనపడ్డది. అయితే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఒక కథ ఉంది. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ న్యూయార్క్ దగ్గర ఒక ఊరు, అది పక్కన చిన్న టౌన్. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పక్కపట్టి ఒక గయ్యాలి ఆంటీ ఉంటుంది, వాళ్ళ ఇంటి పక్కపట్టి. ఇది కూడా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పుస్తకం చదవడం తెలుస్తుంది. అట్లా సెటర్లు లేదు సార్, సెటర్లు వేస్తే నేను చాలా సెటర్లు వేస్తాను. విషయం సాగు దగ్గర సెటర్లు వేస్తే సార్ ఇట్లా. అయితే ఆ నీలాభిషేకం పక్కపండి ఒక ఆంటీ ఉందంట, గయ్యాలి ఆంటీ ఆమె. అయితే ఆ భర్తకు ఆమె పడకపోయేది, రోజు ఇట్టుకునేది కాదు. మన దగ్గర కూడా చాలామంది ఇట్టుకుంటారు కదా. భార్యాభర్తలు సౌఖ్యంగా ఉన్నోడు వేల మీద ఎక్కువ పెట్టుకోవచ్చు కదా. మీరు ఎప్పుడు మీకు కాదు అది కూడా చాలా ముఖ్యం. జీవితంలో పాఠాలు చెప్పడం ఎంతో ముఖ్యమో, ఇంట్లో భర్తతోటి పిల్లలతోటి సౌమ్యంగా ఆ మెయింటైన్ చేయడం ఇంకా పెద్ద టాస్క్. అది చాలా పెద్ద టాస్క్. అక్కడ హాయి ఉంటుంది, ఇక్కడ పాఠాలు చెప్పొస్తుంది. అక్కడ హాయి లేదు, ఇక్కడ పాఠాలు చెప్పొస్తుందా? పిల్లవాడిని జ్వరం వస్తే మనకు పాఠం చెప్పబోతే ఇద్దా? మీ కొడుకు జ్వరం వచ్చి ఆ పాఠం చెప్పబోతే ఇద్దా? చెప్పబుద్ది కాదు, మనసం తక్కనే ఉంటుంది, తల్లి కదా. కాబట్టి అక్కడ కూడా మనం మెయింటైన్ చేయాలి, కరెక్ట్ మెయింటైన్ చేయాలి. అయితే ఈ భార్యాభర్తలు ఇద్దరు రోజు తిట్టుకునేదట. ఆ భార్య గయ్యాలి కాబట్టి రోజు భర్త మీద అరిచేదట, నువ్వు దరిద్రునివి, చాలా కాదు, నువ్వు దేని పనికిరావు, అవునా కానీ ఓ పని చేయవు, రూపాయి తీసుకురావు. ఆ పక్కపడి నీళ్ళు చూసినావు, వాడు నీకంటే మనగాడు. వాడు 5 తరుగుతున్నప్పుడు ఇవన్నీ తిరుగుతుంది. వాడు 5, 6, 7 రోజు తిట్టుడు వాడి మీద పోతుంది. వాడు గొప్పోడు, వాడు ఏమైనా చేయగలుగుతాడు, చెట్టుకి దుంకగలుగుతాడు, వాడు ఆకాశం ఎగరగలుగుతాడు, నువ్వు ఏదో అని చెప్తున్నాడు. వాడు నియమించి నన్ను ఆకాశం ఎగరగలుగుతాడు ఏంటని చెప్పేసి, వాని మనసులో కూడా ఆకాశం ఎగురుతాడు ఏంటని చెప్పేసి ఆయన లైఫ్ రాసుకుండు. మా ఆంటీ నేను 9th క్లాస్ ఉన్నప్పుడు ఆకాశం ఎగరగలుగుతాను అన్నది నా మనసులో ఫిక్స్ అయింది.
తర్వాత మెల్లమెల్లగా అటు అడుగులు వేసిందేమో అది మనసులో ఫిక్స్ అయిపోయి అని చెప్పేసి అటు పోయింది. అంటే ఒక పాజిటివ్ తిట్టు ఏదో ఆ పాజిటివ్ మాట ఫిక్స్ అయిపోతే మంచి జరుగుతుంది. ఇప్పుడు మీరు కూర అనుకోండి, మంచి కూర అనుకోండి, ఎంత మంచి కూర ఉన్నా మీ ఆయన పనికంటు ఏం కూరమైంది మా ఇంట్లో ఏం దొరికినా ఎంత మంచి కూర ఉన్నా కూడా కూర బాగాలేదు అనుకో, బెండకాయలు ఉదిరిపోయిన బెండకాయలు అంటారు. ఒప్పుకోరు పచ్చిసారి ఇట్లా ఉంది టమాటాలు మంచిగా పోయి కూర మాడిపోయింది అనుకో, మాడిందేమో అంటే మెల్లగా పెట్టుకునే సిమ్ మీద నేను ఒప్పుకోరు. అయితే ఒప్పుకున్నోళ్ళు మంచిగా ఒప్పుకోక వాదిస్తే ఏమొస్తుంది? ఇది కూడా ఆ నీలార్మి స్టాంక్ 9 సంవత్సరాల వయసున్నప్పుడు ఆ ఆంటీ చేసినటువంటి ముద్ర చంద్రమండలం మీద పెట్టి పిల్లల విషయంలో కూడా మీరు అట్లాంటి నెగిటివ్ కాకుండా పాజిటివ్ చెప్పాలి. నువ్వు చాలా గొప్పగా. తర్వాత కొంతమంది ఏం చేశారు కదా, కుంటూ ఉన్నాడు, అరే కుంటాడు ఇట్టారంటాం, కుంటాడు ఇట్టారంటాం. ఆల్రెడీ కుంటే ఉండే మరొకటి కుంటేనేంటి, బాధపడ్డాడు. ఆ వైకల్యం ఉన్న విషయమే మనం రానియొద్దు, వైకల్యం విషయమే రానియొద్దు. అట్లా మన పిల్లల్ని బాగా చదువు చెప్పి నేర్పిస్తే చాలా గొప్పవాళ్ళు అవుతారమ్మా. మీలాగా మనం ఒక పిల్లవాడేట మమ్మల్ని గొప్పవాళ్ళు అంటాడు, నువ్వేది కాలేదంట, నువ్వు కావచ్చు కదా. దాని సమాధానం ఏది మీ దగ్గర? సమాధానం ఏమో మీ దగ్గర? టీచర్ అనేవాడు గొప్పవాడు, ఇంతకన్నా గొప్పవాడు ప్రపంచంలో ఎవడు ఉంటాడు? టీచరే గొప్పవాడు. అమెరికాలో ఇక్కడి నుంచి ఒక టీచర్, ఇంతకుముందుకు ఇక్కడి నుంచి టీచర్లు పోయేది అమెరికాకు, ఎక్కువ జీతాలు వస్తాయి తెలుసా మీకు? అక్కడ 5 ఏళ్ళు సెలవు పెట్టి అక్కడ పనిచేసేది ఒక టీచర్. ఇక్కడ ఎవరు హూస్టన్లో ఒక స్కూల్లో పనిచేసి జాయిన్ అయ్యాడు. ఒకసారి జాయిన్ అయిపోయింది మ్యాథమెటిక్స్ టీచర్. చాలా మన దగ్గర మ్యాథ్ చెప్పినట్టు ప్రపంచంలో ఎవరు చెప్పాడు తెలుసా మీకు విషయం? మ్యాథమెటిక్స్ మన దగ్గర చెప్పినట్టు ప్రపంచంలో ఎవరు చెప్పాడు? అక్కడక్కడ గొప్పలు ఉంటారు, ఎక్కువ మంది మన దగ్గర ఉంటారు. మ్యాథ్స్ టీచర్ హూస్టన్ పోయి జాయిన్ అయ్యి పనిచేస్తున్నాడు ఒక 9th క్లాస్ పిల్లవాడు రోజు లేట్ వచ్చి ఆ క్లాసులో నిద్రపోతుంటే ఒకసారి చూసి 2 సార్లు చూసి 3 సార్లు 4 సార్లు చూసి నెల తర్వాత అడిగినట, ఏంటన్నా రోజు నిద్రపోతున్నాయి ఏ సంగతి అడిగినట. అక్కడ పిల్లలు ఎట్లు దొరికినా నీకెందుకురా, నేను వచ్చి నాకు కూర్చున్నా పోయినా నీకేమవుతుంది, నిద్రపోతే సాక నాకు నువ్వుదిరా, అది ప్రశ్నించిందట. ఇండియన్ కల్చరే ఉంటుంది. మనం చెప్పే పిల్లవాడు చదువు చెప్పే పిల్లవాడు నష్టపోతే మనం కూరుకోం కదా. అదే ఈయనకి మనసులో గెలుపుతా ఉందట. ఇది కూడా జరిగిందే, మనం ఒకసారి చెప్తున్నాను. గెలుపుతాడు ఈ టైప్ అని చెప్పేసి ఒకరోజు ఏం చేసినట్ట, వీడు ఇట్లా చేస్తే రోజు పడుకుంటే చెప్పేసి సాయంత్రం కాగానే ఆయన వెంటనే వెళ్ళే ఫాలో అయితే పోయి ఆ డౌన్ టౌన్ అంటారు. అక్కడ డౌన్ టౌన్ అంటే పెద్ద సిటీ అనమాట. ఆ డౌన్ టౌన్ పోతే అది ఏందా షాప్, అది వాడు కూర్చుంటాడు హోటల్ ముందు కూర్చొని బొమ్మ పెడుతుంది, దాని ఏమంటారు మెక్డొనాల్డ్. వెరీ గుడ్. ఆ మెక్డొనాల్డ్ హోటల్ పోయి పని చేస్తున్నాడు అన్నాడు. రాత్రి అంతా నైట్ డ్యూటీ అనమాట. నైట్ డ్యూటీ పని చేస్తుంది, పొద్దుగాలు వచ్చి స్కూల్ నిద్రపోతుంది. అయితే ఇది గమనించండి, సార్ అని ఈ పని చేస్తున్నారు నిద్రపోతుంది అని చెప్పేసి వచ్చి ఏంద్రా నీ బాధ ఏం సంగతి అని మరొక తరగతి. అప్పుడు వానికి రియలైజ్ అయ్యి ఏడ్చి సార్ పరిస్థితి అంటే మా అమ్మకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మా అమ్మ మా నాన్న వదిలేసి వేరేని పెళ్లి చేసుకుంది. మా అమ్మ దగ్గర నేను ఉండేది. ఉన్నప్పుడు మా అమ్మ బాయ్ ఫ్రెండ్ ఏం చేసిందంటే, నువ్వు వాడిని ఎప్పుడు వదిలిస్తావో మనం హాయిగా ఉంటాం, వాడి ఇంట్లో ఉంచుకుంటే మాత్రం నేను ఉండా అని చెప్పి పేచి వేయిందట. ఒకరోజు వాళ్ళని బాధించుకుంటే వీడు వినడట. విని చెప్పబడి దగ్గర బయటకు వచ్చేసి ఈ పని రూమ్ తీసుకుని ఉంటున్నాను సార్ నేను, అది విషయం అని చెప్పినట్ట. అప్పుడంటే వాళ్ళ లోపల మనం పరిశీలించినా కూడా అర్థమైంది. టీచర్ కూడా ఇట్లా లోపల పరిశీలించాలి, లోపల ఏముందని పరిశీలిస్తే మంచి విద్యార్థులు తయారవుతారు, మంచి టీచర్లు అవుతారు. ఓకే, అందరికీ మరొకసారి ధన్యవాదాలు. మీకు కూడా చాలా గొప్ప టీచర్లు అవుతారు, గొప్ప ఆడిన తర్వాత మీరు ఒక 20 సంవత్సరాల తర్వాత నా పిల్లవాడు ఆడున్నాడు, నా వాడు అని చెప్తున్న పరిస్థితి. తర్వాత మీరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది ఈ మధ్య. ట్రాన్స్ఫర్ వచ్చినప్పుడు ఆ స్కూల్లో ఉండేటువంటి చెట్లు కూడా బాధపడాలి, ఊరోళ్ళంతా బాధపడాలి. ఊరోళ్ళు వచ్చి ఏడవాలి, పోనీయొద్దు, ధర్నాలు చేయాలి రోడ్ల మీద వచ్చి ఆ టీచరే కావాలని. అట్లాంటి టీచర్లుగా తయారు కావాలి. అంటే పిల్లలతోటి పేరెంట్స్ తోటి అవినాభావ సంబంధం మెయింటైన్ చేయాలి. టీచర్గా పట్టుకెళ్ళాలి.
ఓకే, థ్యాంక్ యూ భాస్కర్ సార్, భాస్కర్ గారికి, దీనికి చాలామంది మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.